హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ప్రతి ఒక్కరికి కూడా మనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. జనరల్గా ఒక యూత్ కానీ, ఒక అడల్ట్ కానీ దేనికన్నా ఇన్స్పైర్ అవుతున్నారు, వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు అంటే ఒకటి మూవీస్ అని ఖచ్చితంగా చెప్పొచ్చండి. ఎందుకంటే మూవీస్లో డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి. ఆ జోనర్స్ని ఇష్టపడే ప్రతి ఒక్కరూ కూడా లైక్ సినిమా థియేటర్స్కి వెళ్ళి మూవీ చూస్తూ ఉంటారు. ఒకప్పుడు సినిమా థియేటర్స్లో మూవీ అంటే జనరల్గానే ఎవరు చూడాలనుకుంటే వాళ్ళు వెళ్ళి టికెట్స్ తీసుకొని హ్యాపీగా చూసుకునేది ఉంటుంది. కాకపోతే టెక్నాలజీ కూడా మారుతుంది కాబట్టి ఆన్లైన్ బుకింగ్ కానివ్వండి, బుక్ మై షో ఇటువంటివి చాలా వస్తున్నాయి. అటువంటివి వచ్చిన తర్వాత ఏ థియేటర్స్ అయినా బెనిఫిట్ షో కానివ్వండి, లేకపోతే ఫస్ట్ డే షో చూడాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటుంటారు. అండ్ ప్రతి ఒక్కరూ కూడా ఆ మూవీ ఎంత తొందరగా చూస్తే అంటే బెనిఫిట్ షోస్లోనో లేకపోతే ఫస్ట్ షోలో చూస్తేనే ఆ మూవీ యొక్క క్రేజ్ బాగుంటుంది, అందరికీ కూడా ఆ మూవీ రివ్యూ ఇవ్వచ్చు అని చెప్పి చాలా కుతూహలంగా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఇలాంటి క్రమంలో కొన్ని అసంఘటనలు కూడా జరుగుతున్నాయనే చెప్పచ్చు. రీసెంట్గా చూసుకుంటే మనం పుష్ప 2 మూవీ December 5th వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. అండ్ దట్ టు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన మూవీ అది. అయితే చాలామందికి బన్నీ ఫ్యాన్స్ ఉంటారు. అసలు బన్నీ అనే కాదు, అసలు జనరల్గా ఏ మూవీ రిలీజ్ అయినా ప్రతి ఒక్క స్టార్కి ఒక ఫ్యాన్ బేస్ అంటూ ఉంటుంది. ప్రతి స్టార్ది కూడా మొదటి రోజే సినిమా చూడాలి అని చెప్పేసి చాలామందికి ఆతృతగా ఉంటుంది. అలాంటి క్రమంలోనే రీసెంట్గా వచ్చిన బన్నీది పుష్ప 2 మూవీ కూడా అల్లు అర్జున్ హిట్ ఫేవరెట్ మూవీ అవ్వాలి అందరికీ. అసలు డీగ్లామర్గా కనిపించినా కూడా యాక్టింగ్ పరంగా చూసుకుంటే చాలా మంచి మార్కులు పడ్డాయని చెప్పొచ్చు అని చెప్పి చాలామంది రివ్యూస్ కూడా ఇస్తున్నారు. అయితే ఫస్ట్ డే బెనిఫిట్ షోస్ చూడాలి అని చెప్పేసి పాస్ కూడా తీసుకొని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానివ్వండి, లేకపోతే ప్రతి ఒక్క ఈవెంట్ అంటే మూవీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ట్రైలర్ లాంచ్ అని ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంటే ప్రాఫిబిటెడ్గా మనం కనుక చూసుకుంటే ప్రమోషన్స్ బాగుంటాయని సినిమా బాగా ఆడుతుంది. దట్ పాన్ ఇండియా లెవెల్ మూవీస్ అయితే ఇంకా బాగుంటాయని ప్రతి ఒక్కరు కూడా ప్రమోషన్స్లో భాగంగా ప్రతి ఈవెంట్ని చాలా గ్రాండ్గా సక్సెస్గా చేయాలి అని చెప్పేసి ఈవెంట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ప్లేసెస్లో కానివ్వండి, లేకపోతే ఫిలిం స్టార్కి సంబంధించిన ఇంటి దగ్గర కానివ్వండి, చాలామంది జనాభా కూడా వస్తూ ఉంటారు. వాళ్ళ ఫేవరెట్ స్టార్స్ని చూడాలని, వాళ్ళతో మాట్లాడాలని, అట్లీస్ట్ మాట్లాడలేకపోయినా పక్కన నుంచి ఒక సెల్ఫీ అన్న తీసుకోవాలి అని అనుకుంటుంటారు. సో ఆ క్రమంలోనే ఈ December 5th వచ్చిన పుష్ప 2 మూవీ అందరినీ అలరిస్తోంది. ఇంకా థియేటర్స్లో రన్ అవుతుంది. అది సంతోషించదగ్గ విషయమే. అయినప్పటికీ కూడా సంధ్య థియేటర్లో జరిగిన ఒక సంఘటన మాత్రం పూర్తిగా వాళ్ళ ఫ్యామిలీని బాధల్లో ముంచేసిందనే చెప్పచ్చు. రేవతి గారు అని చెప్పేసి తన బాబుతో అక్కడికి వచ్చారు. ఈవెన్ అంటే ఫ్యామిలీ అందరూ వచ్చారు. కాకపోతే అక్కడున్న ఆ జనాభా ద్వారా అల్లు అర్జున్ రాగానే ఇంకాస్త క్రౌడ్ పెరగడం వల్ల ఆ క్రౌడ్లో వాళ్ళిద్దరు అలా వెళ్ళిపోతూ ఉంటే తోసుపుచ్చులాటే ఆ సమయంలో తన కింద పడిపోవడం, చాలామంది కాళ్ళు తగలడం ఇట్లా ఆడడం వల్ల ఆవిడ అక్కడక్కడికే మరణించారు. అండ్ తన కొడుకు శ్రీతేజ్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి కూడా చాలా టాలెంటెడ్ పర్సన్. అంటే ఏ మూవీ సాంగ్స్ చూసినా తనకిష్టమైన స్టార్స్ కనిపించినా వెంటనే లేచి డ్యాన్స్ చేసి అంత ఎనర్జెటిక్గా ఉండే శ్రీతేజ్ పరిస్థితి అయితే విషమంగా ఉందనే చెప్పచ్చు. మనము కిమ్స్ హాస్పిటల్లో తనని ఆల్రెడీ జాయిన్ చేశారు అదే రోజు. ఈరోజు వాళ్ళ అమ్మగారు చనిపోవడం 5వ రోజు కావడం చేతన ఈరోజు హాస్పిటల్లో అయితే అందుబాటులో లేరు. వాళ్ళ పేరెంట్స్ ఎవ్వరు, వాళ్ళ ఫాదర్ ఎవ్వరు కూడా లేరు. సో వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో అక్కడ బిజీగా ఉన్నారు. అయితే ప్రతిరోజు కూడా శ్రీతేజ్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అని చెప్పేసి డాక్టర్స్ కూడా హెల్త్ బులెటిన్ అనేది విడుదల చేయడం, అండ్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా లైక్ ప్రతిరోజు కిమ్స్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న గేట్ 1 దగ్గరకు వచ్చి ఆయన కూడా వాళ్ళ బాబుకి ఎలా ఉంది అని చెప్పేసి తను కూడా తన మాటల్లో చెప్పడం జరిగింది. అయితే ఫ్యాన్స్ ఉండొచ్చు కానీ మితిమీరిన ఫ్యాన్స్ ఉండడం వల్ల కూడా ఇటు ఫ్యాన్స్ కుటుంబాలలో కూడా ఒక ఆవేదన అన్నది వ్యక్తం అవుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే మనకున్న ఫ్యాన్స్ ప్రకారం మనకు ఫ్యాన్స్ మూవీ చూడాలన్న ఒక ఆతృతతో ఏది పట్టించుకోకుండా లైన్ అన్నది బేర్ చేయకుండా ఆ లైన్స్ని మిస్ చేసుకొని ముందు మనమే ఉండాలి, వాళ్ళతో ఫొటోస్ దిగాలనో లేకపోతే మూవీ ముందు మనమే చూడాలనో ఈ ఆతృతతో విలువైన ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. దీని ద్వారా కుటుంబ సమస్యలు ఇంకా ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎంతో ఆశతో పెంచిన కొడుకో లేకపోతే జీవితాన్ని చూపిస్తారు అన్న తండ్రో అంటే మన ఆత్మీయులు ఎవరైనా మిస్ అయితే ఆ బాధ ఎంత ఉంటుందో వేరేగా చెప్పాల్సిన పని లేదు. సో ఫ్యాన్స్ మీరు కూడా దయచేసి మీ ఫేవరెట్ స్టార్స్ మూవీస్ చూడాలి అనుకున్నప్పుడు ఐదర్ ఇట్స్ బెనిఫిట్ షో కానివ్వండి, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, ఏదైనా సరే ఒక్కసారి మీరు ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడాలి, ఒక సెల్ఫీ దిగాలి, ఆర్ఎల్స్ వీడియోలో కనపడాలన్న అత్యుత్సాహంతో మీ విలువైన ప్రాణాలను కూడా మీరు చాలా రిస్క్లో పెడుతున్నారు. సో ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల కూడా చాలామంది పేరెంట్స్ కానివ్వండి, మన ఆత్మీయులు కానివ్వండి చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఒకసారి దీని గురించి ఆలోచించి మరోసారి మీరు మీ స్టార్స్కి తగ్గ మూవీస్కి వెళ్ళాలనుకున్న, ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి వెళ్ళాలనుకున్న చాలా జాగ్రత్తగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని కూడా అంతే ఈక్వల్గా తీసుకోవాలని పొలిటికోస్ టీమ్ కూడా కోరుకుంటుంది. నార్మల్గానే ఇలాంటి రద్దీ ప్లేసెస్లో పోలీస్ లాఠీ చార్జ్ అన్నవి జరుగుతూ
ఉంటాయి. ఈ క్రమంలో కూడా ఇక్కడ జరిగింది. అందుకే ఇలాంటి సంఘటనలు జరిగాయని చెప్పి చాలామంది కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఆల్సో సినిమా నిర్మాతల పైన, సినిమా డైరెక్టర్ పైన, హీరో పైన కూడా చాలామంది కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. సో మనందరికీ తెలిసిందే. అండ్ అల్లు అర్జున్ గారు కూడా ఫ్యామిలీకి 25 lakhs వరకు ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి మనం కూడా ముందుగా ఒక స్టెప్ తీసుకుందాము. మన చుట్టుపక్కల ఇలాంటివి ఎవరైనా క్రౌడీ సిస్టమ్స్తో ఉన్నప్పుడు తెలిస్తే అక్కడికి దూరంగా ఉండండి. మీ ఆత్మీయులు ఎవరైనా అందులో ఉన్నారు అని అనుకుంటే వాళ్ళని సేఫ్గా బయటికి తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఇప్పటివరకు నా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ మోహన్తో కీర్తన, పొలిటికోస్, రిపోర్టింగ్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.